ఇక 4వ రోజు ఏఎన్సీ హరిరామ్ను విచారించనుంది ఏసీపీ. రేపటితో ఆయన కస్టడీ ముగియనుంది. దాంతో ఈలోగా కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీపీ సుమారు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించింది. 3 బ్యాంకు లాకర్లలో మరిన్ని ఆస్తి పత్రాలు ఉన్నట్లు అనుమానిస్తోంది. లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని బయటపడే అవకాశం ఉందని కూడా భావిస్తోంది ఏసీపీ. బినామీల పేర్లపై ఉన్న ఆస్తులపైన ఫోకస్ పెట్టింది. ఇటు హరిరామ్ను ఏసీబీ అధికారులు 4వ రోజు కూడా విచారించబోతున్నారు. రేపటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈలోపే ఆయనని కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటు ఆదాయానికి మించి ఆయన దగ్గర ఆస్తులు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా కూడా నిర్ధారించింది. ఇవాళ 4వ రోజు అతన్నైతే ఈఎన్సీ అధికారులు విచారించబోతున్నారు. ఇటు బినామీల పేర్లపై ఉన్న ఆస్తులపై అయితే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు 3 బ్యాంకు లాకర్లలో కూడా మరిన్ని ఆస్తి పత్రాలు ఉన్నట్లుగా కూడా అనుమానిస్తోంది. ఇవాళ 4వ రోజు హరిరామ్ని విచారణ కొనసాగిస్తోంది. నాలుగో రోజు ఏఎన్సీ హరిరామ్ను అయితే ఏసీబీ అధికారులు విచారించనున్నారు. రేపటితో ఆయన కస్టడీ ముగియనున్న వేళ ఇవాల్టితో ఆయనని కీలక వివరాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పటి వరకు ఇటు హరిరామ్ని విచారించిన అధికారులు ఎలాంటి ఆధారాలను రాబట్టారు? ఇవాళ ఆయన విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈఎన్సీ హరిరామ్ని 4 రోజుల నుంచి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈరోజు 4వ రోజు ఆయనను విచారించబోతున్నారు. ఏదైతే అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి కూడా ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయడంతో 5 రోజుల పాటు ఆయన కస్టడీ అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలోనే హరిరామ్ని విచారిస్తున్నారు. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే ఆయన బ్యాంకు లాకర్లను కూడా తెరవబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో హరిరామ్ ఉన్నాడు. మనం చూస్తున్నటువంటి ఈ ఏసీబీ కార్యాలయంలోనే హరిరామ్ని విచారిస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి కూడా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో అనేక ఆస్తులు గుర్తించారు. దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తులని ఇప్పటివరకు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఆయన బినామీలకు సంబంధించిన లిస్టును ఆరా తీస్తున్నారు. ఆయన బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఆయన స్నేహితులు, ఆయన బంధువులు పైన ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ అనుమానిస్తుంది. ఇప్పటికే 2 ఖరీదైన విల్లాలతో పాటు 22 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఎకరాల మామిడి తోటను కూడా గుర్తించడం జరిగింది. ఇక అమరావతిలో కమర్షియల్ కాంప్లెక్స్ ను కూడా గుర్తించారు. మొదట 2 రోజులు విచారణకు సహకరించకుండా నిన్నటి నుండి హరిరామ్ని ఖచ్చితమైన ఆధారాలను చూపించి ఆయన విచారిస్తున్నారు. ఈ రోజు ఆయన 3 బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేస్తే అందులో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం కనబడుతుంది. అందులో బంగారంతో పాటు కొన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నట్టు ఏసీబీ అనుమానిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీ హరిరామ్ చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా కూడా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గజ్వేలు ఈఎన్సీగా ప్రస్తుతం ఆయన విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఏసీబీ అరెస్ట్ చేయడంతో ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ కస్టడీలోనే హరిరామ్ ఉన్నాడు. మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు చెల్లింపుల ఏదైతే కాంట్రాక్టర్లకి నిధుల చెల్లింపుల సమయంలో తిరిగి పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఏ కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించాడు, తిరిగి ఏ విధంగా అతను లబ్ధి పొందాడనే దానిపైనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈయన పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈయన భార్య అనిత కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా కీలక పాత్ర వహించినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని భారీగా అక్రమాస్తులు కూడా కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 200 కోట్ల విలువైన ఆస్తులని గుర్తించడం జరిగింది. ఆ ఆస్తులన్నీ కూడా ఈయన ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు అయిన తర్వాత మొదలుపెట్టిన తర్వాతే కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈయన ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న జీతానికి ఆయన సంపాదించిన ఆస్తులకి భారీ తేడా ఉండడంతోనే ఏసీబీ అధికారులు
ఈ రైడ్స్ చేసి ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఆయన బ్యాంకు లాకర్లను ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తుల చిట్టా బయటపడే అవకాశం కనబడుతుంది. కానీ ఆయన బినామీలకు సంబంధించి నోరు మెదపట్లేదు. ఖచ్చితంగా ఆ బినామీలకు సంబంధించిన లింకుల పైన కూడా ఏసీబీ దృష్టి పెట్టడం జరిగింది. అతని భార్యకు సంబంధించిన ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయల అప్పులు కూడా తీసుకొచ్చారు. ఆ అప్పులు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఈతను పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈఎన్సీ హరిరామ్ కి సంబంధించిన ఆస్తులు అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ విచారణ పూర్తయిన తర్వాత కోర్టుకి కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టుకి ఏసీబీ అధికారులు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అందులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. మరొక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారనే అవకాశం కూడా కనబడుతుంది ఏసీబీ అధికారులు. ఓకే సురేష్, థ్యాంక్ యూ.